శ్రీ సత్యసాయి జిల్లాలో గోల్డ్ లోన్ కంపెనీపై బాధితుల ఫిర్యాదు కలకలం రేపుతోంది. చెన్నై కొత్తపల్లిలోని కీర్తన గోల్డ్ లోన్ కంపెనీలో తాకట్టు పెట్టిన బంగారు నగలను తిరిగి ఇవ్వడం లేదని బాధితులు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను ఆశ్రయించారు. కంపెనీ సిబ్బంది తమ నగలను ఇతరుల పేరుతో తనఖా పెట్టి అధిక మొత్తంలో రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. 40 మంది బాధితులకు చెందిన 52 తులాల బంగారం విషయంలో అక్రమాలు జరిగాయని, తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. నమస్కారం. మేము న్యాయం చేస్తాడనే ఇదితోనే ఇక్కడికి వచ్చాం సార్. అక్కడ వచ్చి కీర్తన గోల్డ్లో ఆడిట్ జరిగే టైంలో దాదాపు 1 కోటి చిల్లర వరకు మోసం అయితే జరిగింది సార్. దాంట్లో అనుదీప్ అనే అబ్బాయి మెయిన్. వీళ్ళ గోల్డ్ ఏమంటే 7 తులాల ఫంక్షన్ ఉందని తీసుకొచ్చాడు. ఆ గోల్డ్ కూడా లోన్ చేసుకున్నాడు. లోన్ చేసుకున్న తర్వాత దినేష్, కృష్ణప్రసాద్ అమౌంట్ కూడా కట్టించుకున్నారు. ఆ గోల్డ్ కూడా రిటర్న్ ఇవ్వలేదు. ప్లస్ మాది అలానే వీళ్ళకి ఇలా చేసినారు, అలానే చేసినారు. మా దాంట్లో వచ్చి దాదాపు 52 తులాలు మోసం జరిగింది సార్. 52 తులాలు రిటర్న్ వచ్చేదంటే దాంట్లో గుత్తిలో కూడా లోన్ చేశారు. మేము ఎస్ఐ సార్ దగ్గరికి పలుమార్లు పోయినాము. అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఆయనకు మేము ఆల్రెడీ మాట్లాడిన తర్వాతే మాకు బంద్ చేయించడానికి మే 5వ తేదీ చేశాడు. తర్వాత మే 7, 8 తేదీల్లో మా దగ్గర వస్తారు, మీరు ఏమన్నా మాట్లాడుకోండి అన్నాడు. ఆ తర్వాత ఏమీ లేదు. ఆ రోజు సాయంకాలం 5:30 వరకు ఉండి 5:30 గంటల్లో వచ్చి మమ్మల్ని అందరినీ తిప్పలాడారు.